ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలందరికీ నమస్కారం. మనం ఈరోజు మహిళా స్వయం సహాయక సంఘాల గురించి, వాటికి సంబంధించిన రుణాల గురించి మనకు వివరించడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాల గురించి, డ్వాక్రా సంఘాలకి ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయి, మరియు డ్వాక్రా సంఘాలు ఈ రుణ సదుపాయాల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నారనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మేడం, మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి పత్రాలు కావాలి, ఎలాంటి ఏర్పాట్లు మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడానికి ఒక బృందం ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు. మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే సమూహంలో ఉన్నటువంటి వాళ్ళతోని సంఘంగా ఏర్పాటు చేస్తాం సార్. కనీసము 10 మంది నుంచి 20 మంది వరకు మనం సంఘంలో సభ్యురాలుగా ఏర్పాటు చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఒకే స్థితి ఉన్నటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళతోని ముఖ్యంగా సంఘాలు అనేది చేస్తూ వచ్చాము. ఇది మన జిల్లాలో 2002 నవంబర్లో స్టార్ట్ అయింది సార్ ప్రాజెక్ట్, వెలుగు ప్రాజెక్ట్ ద్వారా. 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25,110 సంఘాలను తయారు చేయడం జరిగింది. దీంట్లో 2,52,000 మంది సభ్యురాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా కొత్తగా మేము అంటే మనకు ప్రయారిటీ అనేది 18 నుంచి 59 సంవత్సరాలు అనేది ఉన్నటి వరకు ఉండే సార్. ఇప్పుడు ఓల్డేజ్ అయిన తర్వాత కూడా వృద్ధులు అవుతున్నారు. వాళ్ళకు గ్రామాలలో చూస్తే నిరాశ్రయాలుగా ఉంటున్నారు, ఎటువంటి పని లేకుండా ఉంటున్నారు. అటువంటి వాళ్ళతో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వృద్ధుల సంఘాలు అనేది మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము. దాంతో పాటుగా గ్రామాలలో ఎవరైతే వికలాంగులు ఉంటారో 5 వికలాంగులు, మహిళలు కావచ్చు మగవాళ్ళు కూడా కావచ్చు, పుట్టిన బేబీ నుంచి పడితే డిజేబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో కూడా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి కావాల్సింది ఒక 10 మంది కలిసి కట్టుగా ఉండి ఒక సంఘంగా ఏర్పాటయ్యి ఆ సంఘానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు పెట్టుకొని ఆ పేరు మీదే బ్యాంకులో అకౌంట్ తీస్తారు సార్. వాళ్ళకి ఎక్కడైతే అందుబాటులో బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తారు. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 6 నెలల పాటు పొదుపు వేసుకుంటారు. ప్రతి నెల వాళ్ళ స్తోమతను బట్టి నెలకు 30 రూపాయల నుంచి 100-200 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుంటున్నారు. ఆ పొదుపు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్ గా అప్పులు కూడా ఇచ్చుకోవాలి. అంటే ప్రతి నెల 30 రూపాయలు పొదుపు వేసుకున్నారు అనుకోండి, 10 మంది ఆ సంఘంలో ఉంటే 300 రూపాయలు అవుతుంది. ఆ 300 రూపాయలని కూడా ఎవరికైతే అవసరం ఉందో మిగతా సభ్యులకు వాళ్ళు అప్పులుగా ఇచ్చుకోవాలి 6 నెలల్లో. ఈ 6 నెలల కాలంలో ఎవరైతే సంఘము పంచసూత్రాలు పాటిస్తుందో, అంటే ప్రతి నెల పంచసూత్రాలు అనేది పాటించాలి సార్. సంఘము ఖచ్చితంగా ఒక సమావేశం ఉండాలి నెలకు ఒకసారి. ప్రతి నెల పొదుపు వేసుకోవాలి, తర్వాత దాన్ని అప్పులు ఇచ్చుకోవాలి, తిరిగి రికవరీ చేసుకోవాలి, తర్వాత పుస్తకాల్లో రాసుకోవాలి. ఈ 5 పంచసూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ సంఘము మంచి సంఘంగా మనము నిర్ణయిస్తాము. అయితే బ్యాంకర్ కూడా ఏం చూస్తారంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్నల్ గా అసలు రిపేమెంట్ అవుతుందా లేదన్నది ఈ 6 నెలల కాలంలోనే గమనిస్తారు. అంటే ప్రతి నెల బ్యాంక్ వచ్చి వాళ్ళు పొదుపేస్తున్నారా లేదా, లేకపోతే తీసుకున్నటువంటి అప్పును తిరిగి కడుతున్నారా లేదా, ఆ నమ్మకంతోనే బ్యాంకులకు చూసుకుంటే సార్ ఫస్ట్ డోస్ కింద 1,00,000 రూపాయలు ఇస్తారు. తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా సీనియర్ ఉన్న గ్రూప్స్ 20 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటున్నారు సార్. 20 లక్షల రూపాయలు లోన్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అంటే పిల్లల చదువులకు కావచ్చు, తర్వాత వివాహాలకు కావచ్చు, అనారోగ్యాలకు కావచ్చు, గృహోపకరణాలకు కావచ్చు, ప్రతి దానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 90% మగవాళ్ళు ఆడవాళ్ళ వైపే చూస్తున్నారు. అంటే ఒక ఉద్యోగస్తురాలుగా మేము 1,00,000 రూపాయలు లోన్ కావాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ, తర్వాత మాకు ఒక చెక్స్ ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే బ్యాంకర్ లోన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మహిళా సంఘాల్లో చూసుకున్నట్లయితే సార్ ఆ 10 మంది యొక్క కమిట్మెంట్, వాళ్ళు తిరిగి కట్టే విధానము నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 99.9% రికవరీ పర్సెంటేజ్ అనేది ఉంది సార్. ఎన్పిఏ అనేది చాలా తక్కువ ఉంది మన జిల్లాలో. అయితే ఇప్పటి వరకు మన జిల్లాలో 19,969 సంఘాలకు 1,228 కోట్లుగా టార్గెట్ గా ఉంది. కానీ ఇప్పటి వరకు 13,000 సంఘాలకు ఇవ్వడం జరిగింది సార్. దాదాపు 1,150 కోట్ల వరకు ఇచ్చాము. ఇంకొక 80 కోట్లు ఇస్తే మన జిల్లా టార్గెట్ ఈ సంవత్సరానికి అయిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము ప్రతి ఒక్క సంఘానికి లింకేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది సార్. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితము
ఫార్మేషన్ అయినటువంటి సంఘాల్లో కొంతమంది మహిళా సభ్యురాలు చనిపోవడం జరిగింది. కొంతమంది పిల్లల చదువు కోసం హైదరాబాద్ లో వెళ్ళి సెటిల్ అవుతున్నారు. కొంతమంది వృద్ధులైపోయినరు. అంటే రకరకాల కారణాలతో కొన్ని సంఘాలు డిఫాల్ట్ గా ఉన్నాయి. ఆ డిఫాల్ట్ అయినటువంటి సంఘాలను కూడా రెగ్యులర్ చేస్తున్నాం. ఈ రెగ్యులర్ చేయడానికి కూడా మాకంటూ ఒక కమిటీ ఉంటుంది సార్. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు. గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే వివోఏ అంటాము, విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది. ఆ గ్రామ సంఘమే వాళ్ళని నియమిస్తుంది. ఒక 4-5 గ్రామ సంఘాలు కలిపి క్లస్టర్ కోఆర్డినేటర్ అని ఉంటారు. ఆ మండలానికి ఒక 4-5 క్లస్టర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏంటంటే ఏపీఎం అనేది వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అని. జిల్లా స్థాయిలో చూసుకుంటే మేము 6 డిపిఎంస్ ఉంటాం సార్. అంటే నా సబ్జెక్ట్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం. అంటే ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఒక్క సంఘానికి రుణం ఇవ్వాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం సార్. డిఫాల్ట్ సంఘాలను రెగ్యులర్ చేస్తున్నాము. ఎవరైనా సభ్యురాలు చనిపోతే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని రిప్లేస్ చేస్తూ ఉన్నాము. నిజంగా టోటల్గా మైగ్రేషన్ ఉందంటే కూడా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఆ సంఘాలను ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్, ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటారు, కొంత అవుట్ స్టాండింగ్ కూడా ఉంటుంది. బ్యాంకర్ కన్వీన్ అయితే ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది కూడా చూసుకొని దాన్ని బట్టి ఓటీఎస్ చేస్తున్నాము. అంటే ఇట్లా సంఘాలను ముందుకు తీసుకెళ్లడంలో మన డిఆర్డిఏ పాత్ర చాలా ఉంది సార్. ముఖ్యంగా దీనికి అడిషనల్ పీడీ గారు సాయిగౌడ్ సార్ గారు, అడిషనల్ పీడీ గారు మధుసూదన్ సార్ ఉన్నారు. తర్వాత మాకు రాష్ట్ర స్థాయిలో దివ్యా దేవరాజన్ సిఓ మేడం వచ్చారు సార్. మేడం వచ్చినాక చాలా కార్యక్రమాలు మహిళా శక్తి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత మహిళా శక్తి క్యాంటీన్స్, ఇవన్నీ కూడా రుణ సదుపాయం కల్పిస్తూ మహిళల్ని వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నారు సార్. ఒక్క మహిళ వ్యాపారవేత్తగా ఎదిగింది అంటే తను ఒక 10 నుంచి 15 మందికి ఉపాధి ఇస్తున్నారు. అంటే తను డెవలప్ అవడమే కాకుండా ఒక కుటుంబంగా డెవలప్ అవుతున్నారు. అంటే ఒక మహిళ అక్కడ లోన్ తీసుకున్నది అంటే ఆ కుటుంబంలో పిల్లలకు ఎడ్యుకేషన్ పర్పస్, తర్వాత ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 80% డిపెండెన్స్ మహిళా సంఘాల వైపే చూస్తున్నారు. వాళ్ళకు క్రాప్ లోన్ కావాలన్నా, తర్వాత బిజినెస్ పరంగా కావాలన్నా, ఒక గేదె కొనాలన్నా, మేకలు కొనుక్కోవాలన్నా, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయాలన్నా ముఖ్యంగా మహిళల పాత్ర చాలా ఉంది సార్. నిజంగా ఒక మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే పేదరిక నిర్మూలనలో మేము కమ్యూనిటీ కోఆర్డినేటర్స్గా జాయిన్ అయ్యాం సార్. ప్రస్తుతము డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వరకు ఎదిగాము. అంటే ఈ సంస్థ ద్వారానే మాకు ఎదుగుదల అనేది వచ్చింది. అంటే ఒకవైపు సంస్థను బలోపేతం చేస్తున్నాము, ఒకవైపు సంఘాలను కూడా బలోపేతం చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏంటంటే సార్, ప్రభుత్వ పరంగా లోన్ తీసుకున్నాము. ఇచ్చినప్పుడు ఏంటంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ సభ్యురాలు చనిపోయింది అనుకోండి, ఆ లోన్ మొత్తం కూడా కుటుంబం పైన పడుతుంది. వాళ్ళ భర్త కానీ పిల్లలు కానీ దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోన్ బీమా కింద సభ్యురాలు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా కింద కూడా మనం వర్తింపజేస్తుంది. తర్వాత అనుకోకుండా చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోయినరు లేదా పాము కట్ట వల్ల చనిపోయినరు, ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తీసుకున్నటువంటి లోన్కు దోఖా ఉండదు సార్. ప్రతి రూపాయి కూడా అక్కడ తిరిగి రిపేమెంట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ లోన్ అనేది పరిమితం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి, ఒక సభ్యురాలు నెలకు 4,000 రూపాయలు కడుతున్నారు. మనకి ఆ 4,000 రూపాయలు ఆదాయం రావాలి అంటే కన్జంప్షన్ కోసం వాడితే రావట్లేదు. అంటే వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ మట్టుకు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ పైనే చూస్తున్నారు సార్. అంటే ఏదో ఒక చిన్న ఉపాధి పెట్టుకుంటే పిల్లలకు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక ఉపాధి పెట్టాలనేది చూస్తున్నారు. కొంతవరకు మాత్రమే కన్జంప్షన్ కోసం వాడుతున్నారు. కాబట్టి ఈ లోన్స్ తీసుకోవడంలో చాలా వరకు మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి సార్. దాంతోపాటుగా కుటుంబాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక మహిళా కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటే నిజంగా పిల్లలు, ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్, అక్కడ భార్యాభర్త కూడా సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో అంటే మైక్రో ఫైనాన్స్ సైడ్ పోకుండా ఉంటుంది సార్. మేము గతంలో సీసీలుగా చేయనప్పుడు ఎట్లా ఉంది అంటే 10 రూపాయల వడ్డీకి కూడా తెచ్చుకొని అప్పులు కట్టేవాళ్ళు. ఆ అప్పుల బారి నుంచి తగ్గించుకోవడానికి మనం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా ఆర్థికాభివృద్ధి చెందుతున్నాయి. మైక్రో ఫైనాన్స్లు అనేవి చాలా వరకు తగ్గినాయి సార్. నాకు తెలిసి 80-90% మైక్రో ఫైనాన్స్లు తగ్గినాయి. మొత్తం కూడా బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు, తర్వాత గ్రామ సంఘం ద్వారా కూడా కొంత డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది సార్, సిఏఎఫ్ రూపంలో. ఆ డబ్బులను కూడా రుణాలుగా ఇస్తున్నారు. అంటే ఒక్క మహిళా సంఘంలో ఉన్నది అంటే దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఈజీగా లోన్ తీసుకోగలుగుతున్నారు, తిరిగి కట్టగలుగుతున్నారు. అంటే ఇక్కడ మనం 2 ఉన్నాయి సార్. బ్యాంకర్ నమ్మాలంటే తిరిగి రీపేమెంట్ జరగాలి. ఈ రోజుల్లో బ్యాంకర్కి మెయిన్ బిజినెస్ ఏంటంటే మన ఎస్హెచ్జినే. 99% రికవరీ అనేది దేంట్లో కూడా లేదు సార్. యాక్చువల్గా మన మహిళా సంఘాల్లో తీసుకున్నటువంటి రుణాల ద్వారానే 99% అనేది జరుగుతుంది. అయితే మీరు చెప్పినట్టుగానే డ్వాక్రా సంఘాలు ఈ విధంగా
మన జిల్లాలో కొనసాగుతున్నాయి. మరి ఒక డ్వాక్రా సంఘంగా ఏర్పడి బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ రుణ సదుపాయాలు ఉన్నాయన్న విషయాన్ని మీరు మహిళల వద్దకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు. సార్ మాకంటూ ఒక సంఘంలో 10 మంది ఉంటారు సార్. ఒక గ్రామంలో 20 నుంచి 30 సంఘాలు ఉంటాయి. అందులో ఏంటంటే గ్రామ సమాఖ్య అనేది ఏర్పాటైంది మనకు ఆల్రెడీ. అది రిజిస్టర్డ్ బాడీ సార్. ఒక మండలంలో 20 నుంచి 30 గ్రామ సంఘాలు ఉన్నాయంటే మండల సమాఖ్య ఫామ్ అయింది సార్. ఆ మండల సమాఖ్యలు అన్ని కలిపి జిల్లా సమాఖ్య ఫామ్ అయింది. ఇప్పుడు మాకు ప్రతి నెల జిల్లా సమాఖ్య సమావేశము ప్రతి నెల 5వ తారీఖున ఉంటుంది సార్. అన్ని మండలాల నుంచి అధ్యక్షురాలు వస్తారు. మేము అంటే ఈ అధ్యక్షురాలకు జిల్లా స్థాయిలో జరిగే అన్ని కార్యక్రమాలపైన, ముఖ్యంగా బ్యాంక్ లింకేజ్ అంశం పైన ప్రతి నెల మీటింగ్ లో వివరించడం జరుగుతుంది. జిల్లా సమాఖ్య వాళ్ళు వెళ్ళి ఇంటర్నల్ మండల సమాఖ్యలో చర్చిస్తారు సార్. మండల సమాఖ్య వాళ్ళు గ్రామ సంఘంలో, గ్రామ సంఘం నుంచి చిన్న సంఘాల వరకు, అంటే గ్రామ సంఘంలో ఒక సభ్యురాలు, సంఘంలో ఒక సభ్యురాలు మెంబర్గా ఉంటారు సార్. అంటే అక్కడ 20 సంఘాలు ఉన్నాయంటే 20 మంది ఆ సంఘం మీటింగ్కి హాజరవుతారు. అట్లా అంటే ఆ విధంగా మన ప్రాజెక్ట్ డిసైడ్ చేసింది, ఆ విధంగా మేము వెళ్తున్నాం సార్. సిబ్బంది పరంగా చూసుకున్నట్లయితే జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉంటారు, తర్వాత ఏపీడీ గారు ఉంటారు, అడిషనల్ పీడీ గారు, తర్వాత డిపిఎంస్ ఉంటాం సార్, ఏపీఎంస్ ఉంటారు మండల స్థాయిలో, సీసీలు, విఓఏలు. అంటే 2 ఉంటాయి, ఒకవైపు అధికారులు, ఒకవైపు అనధికారులు. అనధికారులుగా చూసుకుంటే మనకు జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, గ్రామ సంఘాలు మెంబర్స్ వరకు వెళ్తుంది. అఫీషియల్గా చూసుకున్నట్లయితే డిఆర్డిఓ గారు, అడిషనల్ డిఆర్డిఓ గారు, డిపిఎంస్, ఏపీఎంస్, సీసీలు, విఓఏలు. ఈ విధంగా ప్రతి నెల అన్ని సమావేశాల్లో కూడా ఇది ఒక ఎజెండాగా పెట్టుకొని మాట్లాడతాం సార్. ప్రతి ఒక్క సభ్యురాలు ఈ విషయం అనేది చేరవేస్తున్నాం. అట్లాగే డిఆర్డిఏ తరఫున బ్యాంకర్స్ తోటి కూడా చాలా మీటింగ్స్ జరుగుతుంటాయి. మరి ఈ మీటింగ్స్లలో మీరు బ్యాంకర్స్ కూడా కొన్ని సూచనలు, సలహాలు అందజేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఇంకా 80 కోట్లు ఇవ్వాల్సి ఉందని మీరు చెప్పారు. ఈ 80 కోట్లు ఇచ్చే ప్రస్థానంలో మీరు ఏ విధంగా మీ టార్గెట్ని ఫిక్స్ చేసుకున్నారు, ఏ విధంగా మీరు లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారు? సార్ అంటే ఈ నెలలో మేము కన్వర్జెన్స్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం సార్. ఎస్బీఐ కానీ, కెనరా బ్యాంక్, యూబీఐ, ఎన్డీసీసీ బ్యాంకు, తర్వాత మనకంటూ జిల్లా స్థాయిలో ఒక డీసీసీ మీటింగ్ అవుతుంది సార్. దానికి కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. డీసీసీలోనే ఈ సమావేశం పైన ఏ బ్యాంకులో ప్రాబ్లం ఉంది, ఎందుకు డిస్బర్స్మెంట్ కావట్లేదు, మరి డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేశారా లేదా, బ్యాంకర్ వైపు ప్రాబ్లం ఉందా, మా వైపు ఎంసీపీస్ సబ్మిట్ చేయడంలో డిలే అవుతుంది అనేది అక్కడ ముఖ్యంగా చర్చించడం జరుగుతుంది సార్. దాంతోపాటుగా 3-4 మండలాలకు కలిపి జేఎంఎల్బీసీ మీటింగ్స్ అనేవి జరుగుతాయి సార్. జాయింట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ కమిటీ అనేది. దానికి ఏంటంటే 4-5 మండలాలకు సంబంధించినటువంటి సిబ్బంది వస్తారు. ఆ మండలాల పరిధిలో ఉన్నటువంటి బ్యాంకర్స్ వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్షన్ సెషన్ అనేది ఉంటుంది సార్. అక్కడ 2 వైపులా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎల్ఏఎం గారు వచ్చేసి బ్యాంకర్ తరఫున మాట్లాడతారు, డిఆర్డిఓ గారి తరఫున మేము కానీ, ఏపీడీ గారు కానీ అటెండ్ అవుతాం సార్. మేమైతే జేఎంఎల్బీసీ 100% అటెండ్ అవుతున్నాం. అక్కడ ఏంటంటే ఏమైనా బ్యాంకర్స్ ఇష్యూస్ కానీ, తర్వాత ఏమైనా సంఘాలు రీపేమెంట్ చేయకుంటే కూడా బ్యాంకర్స్ ఇవ్వడానికి అక్కడ ఇష్టపడరు. కాబట్టి ఎందుకు ఎన్పిఏలోకి వెళ్ళింది ఆ సంఘము, అసలు కట్టకపోవడానికి గల కారణం ఏంటిది, ఆ సభ్యురాలు అక్కడ ఉందా లేదా, లేకపోతే ఆమెకి ఏమైనా కుటుంబంలో ప్రాబ్లం ఉందా, లేకపోతే విల్ఫుల్ డిఫాల్టర్సా, అంటే ఇట్లా 3 రకాల కేటగిరీగా చేసుకుంటాం సార్. అంటే నిజంగా కొన్నిసార్లు కట్టలేని పరిస్థితి ఉండొచ్చు. సపోజ్ ఆ ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారు అనుకోండి, ఆ నెలలో ఆ సభ్యురాలకి రీపేమెంట్ అనేది కష్టం అవుతుంది, కనీసం వడ్డీ అన్న కట్టాలి తను. మరి ఆ విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తూ ఎన్పిఏ లేకుండా చూస్తున్నాము. అంటే ఈ డిస్కషన్ అంతా కూడా జేఎంఎల్బీసీ మీటింగ్స్లో జరుగుతాయి. తర్వాత ప్రతి నెల బ్యాంక్ బ్రాంచ్లో సిబిఆర్ఎం మీటింగ్ అనేది జరుగుతుంది, కమ్యూనిటీ బేస్డ్ రికవరీ మెకానిజం అనేది. దాంట్లో ఏంటంటే మన సీసీలు అక్కడ వెళ్తారు సార్. బ్యాంకు పరిధిలో కంపల్సరీ బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి విఓఏలు వస్తారు, విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్స్, ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్. తర్వాత వచ్చేసి ఆ విలేజ్కి సంబంధించినటువంటి అధ్యక్షురాలు ఎవరైతే వస్తారో ఆ మీటింగ్కి అటెండ్ కావడం జరుగుతుంది సార్. అక్కడ కూడా ఎస్ఏజీ వారిగా డిస్కషన్ జరుగుతుంది. అంటే ఆ నెలలో ఎన్ని సంఘాలకు లింకేజ్ ఇవ్వాలి, ఎన్ని సంఘాలకు ఇచ్చారు, మరి ఆ గ్రామంలో ఏ సంఘం రికవరీ చేస్తలేదు, ఎందుకు రికవరీ కడతలేదు, మరి వాళ్ళు లోకల్లో ఉన్నారా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే నిజంగా కావాలని కట్టట్లేదా అనేది అక్కడ కూడా డిస్కషన్ జరుగుతుంది. రికవరీకి వెళ్ళినప్పుడు బ్యాంకరు, ఫీల్డ్ ఆఫీసర్ ఇద్దరు కూడా రికవరీకి వస్తున్నారు సార్. ఇప్పుడు గ్రామ స్థాయి వరకు వెళ్తున్నారు, సంఘం వరకు వెళ్తున్నారు, మెంబర్ వరకు కూడా కమిటీ వేసుకుని రికవరీకి వెళ్తున్నాం. ఈ విధంగా ఎన్పిఏను కూడా మనం 0%, ఇప్పుడు మన జిల్లా ఎన్పిఏ 0.50 ఉంది, దీన్ని 0కి తీసుకురావాలన్న లక్ష్యంతో ఒక కమిటీ లాగా ఫామ్ చేసి రికవరీకి వెళ్తున్నాం సార్.
అంటే ఆల్మోస్ట్ 100% రికవరీ చేయాలనే లక్ష్యం ఉంది. 100% రికవరీ చేసామనుకోండి ఈ డిస్బర్స్మెంట్ అనేది ఇబ్బంది కాదు. ఎందుకంటే బ్యాంకర్ నమ్మేది కూడా రికవరీ బాగుంటే ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. కాబట్టి ఎన్పిఏని మేము తగ్గిస్తూ ఇక్కడ డిస్బర్స్మెంట్ పర్సెంటేజ్ మేము పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆల్రెడీ 80 కోట్లలో 50 కోట్ల వరకు ఆల్రెడీ బ్యాంకులో సబ్మిషన్ చేసింది ఉంది. ఇంకొక 30 కోట్ల రూపాయలకు డాక్యుమెంటేషన్ చేసి ఈ 25th డెడ్ లైన్ పెట్టాము స్టాఫ్ అందరికి కూడా. 25వ తారీఖు లోపల డాక్యుమెంటేషన్ కంప్లీట్ అవుతుంది సార్. అంటే ఫిబ్రవరి 28 వరకు 100% మా జిల్లా టార్గెట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ రుణ సదుపాయాన్ని తీసుకున్న సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి డిఫాల్టర్స్గా మీకు తెలిస్తే వారికి ఎలా కట్టించే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని మా శ్రోతలకు వివరిస్తారు సార్. అక్కడ గ్రామ సంఘంలో ఫస్ట్ ఒక ఎనాలిసిస్ చేస్తాం సార్ ఎస్ఐజీ వారిగా. అసలు ఆ సంఘము ఎందుకు డిఫాల్ట్ అయింది, అంటే సంఘానికి సంఘం డిఫాల్ట్ అయిందా, ఒక్క మెంబర్ డిఫాల్ట్ అయిందా, ఎందువల్ల డిఫాల్ట్ అయింది అనే ఫస్ట్ రీజన్ ఐడెంటిఫై చేస్తేనే మనకు అక్కడ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మేము ఏం చేస్తామంటే సార్ మెంబర్ అనుకోండి, ఆ మెంబర్ని 1-2 సార్లు గ్రామ సంఘం మీటింగ్కి పిలిపిస్తాం సార్. వాళ్ళ ఇంటికి వెళ్తాం ఫస్ట్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఎందుకు కట్టట్లేదు, దానికి గల కారణం ఏంటిది అనేది ఫస్ట్ తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత తను చెప్పినటువంటి రీజన్ జెన్యున్గా ఉంటే సంఘం వాళ్ళకి తెలుస్తుంది అక్కడ. ఒకవేళ జెన్యున్గా లేదు నేను కట్టాను అని కొన్నిసార్లు మొండికేస్తున్నారు. అటువంటి వాటిలో ఏం చేస్తున్నాం సార్ అంటే ముఖ్యంగా బ్యాంకు మేనేజర్తో మాట్లాడుతున్నాం. మాట్లాడేసి సార్ వాళ్ళని 1-2 సార్లు ప్రెషర్ పెడుతున్నాం. అంటే సంఘం ఉంటేనే మీకు లోన్స్ ఇస్తున్నాము, సంఘం లేకపోతే మీకు లోన్ లేదు. ఒక్క మెంబర్ వల్ల మిగతా 9 మంది నష్టపోతున్నారు. అంటే ఒక్క సంఘంలో ఒక సభ్యురాలు కట్టకపోతే మిగతా సభ్యురాలకు కూడా బ్యాంకర్ లోన్ ఇవ్వట్లేదు. ఆ విధంగా ప్రెషర్ అనేది బిల్డప్ చేస్తున్నాం సార్. కొంత వాయిదాలు పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు కట్టాలి అవుట్ స్టాండింగ్, ఒకటేసారి కట్టమంటే తను కట్టలేకపోతుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తున్నాము, దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి ఆ సభ్యురాలు నెలకు 4,000, 5,000, 10,000 అట్లా కట్టడానికి బ్యాంకర్ని, అంటే మిగతా 9 మంది రెగ్యులర్ రీపేమెంట్ ఉంటుంది. ఒక్క మెంబర్ విషయంలో కూడా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడితే కొన్నిసార్లు కన్విన్స్ అవుతున్నారు. దాని ద్వారా కూడా మేము రికవరీ అనేది చేయగలుగుతున్నాం. మీరు చెప్పినట్టుగానే మహిళా స్వయం సహాయక సంఘాలు ఎస్ఎస్జి డ్వాక్రా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సీనియారిటీ ఏ విధంగా నిర్ధారిస్తారు, ఈ సీనియారిటీ పరంగా వాళ్ళకి ఎంత మేరకు రుణ సదుపాయం ఇచ్చే అవకాశం ఉంది అనే విషయాలు. 6 నెలలు దాటిన సంఘం అయితే 1,00,000 రూపాయలు ఇస్తున్నాం సార్. ఆ 1,00,000 రూపాయలు 24 వాయిదాల్లో కట్టేసుకోవాలి. తర్వాత సెకండ్ డోస్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇస్తుంది. తర్వాత 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు. 5వసారి 6వసారి ఏదైతే సీనియారిటీ 6వసారి లోన్ తీసుకుంటుందో వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీని బట్టి 20 లక్షల రూపాయల వరకు తీసుకునే సదుపాయం ఉంది సార్. దాంతోపాటుగా ఏంటంటే 5 లక్షల రూపాయల వరకు విఎల్ఆర్ అనేది ఇస్తుంది ప్రభుత్వము. వడ్డీ లేని రుణాలను 5 లక్షల రూపాయల వరకు ఇస్తుంది. అంటే ఒక సంఘం 20 లక్షల రూపాయలు తీసుకుంటే ప్రభుత్వం 5 లక్షల మేరకు అవుట్ స్టాండింగ్కి వడ్డీ లేని రుణం ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రికవరీ అనేది మనకు అవుతుంది. మరి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమైనా ఉన్నాయా, ఆ స్కీమ్స్ ద్వారా ఎంతమంది ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఒక సభ్యురాలు 436 రూపాయలు చెల్లించే 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది సార్. దాంతోపాటుగా PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద కేవలము 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇదేంటంటే సంఘ సభ్యులు 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో ఉంచడానికి ఇష్టపడతలేరు సార్. కానీ ఈ స్కీమ్ కింద మేము కొంత అవేర్నెస్ ప్రతి మీటింగ్లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. కానీ మన జిల్లాలో కొంత అంటే చాలా వరకు సంఘాలు ఇష్టపడతలేవు. ఆల్రెడీ మాకు లోన్ బీమా 2 లక్షలు ఉంది కదా, ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ ఎందుకు అదనంగా చేసుకోవాలనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ లోన్ బీమా అనేది సంఘానికి వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ బీమా అనేది 2 లక్షల వరకు వర్తిస్తుంది. కానీ ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళ భర్త కూడా కొన్నిసార్లు హెడెడ్ ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బంది. అంటే భార్య చనిపోయిన క్షణంలో భర్తకు అక్కడ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అటువంటిప్పుడు ఆ మహిళా సంఘంలో ఉన్నందుకు, అంటే ఇది సంఘంలో ఉన్న మహిళకే కాదు సార్, అందరికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ బెనిఫిట్గా ఉంటుంది. 2 లక్షల రూపాయలు అనేది నిజంగా సభ్యురాలు చనిపోతే ఆ కుటుంబానికి చాలా ఆసరగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా దీని మీద ప్రచారం చేస్తూ ఉన్నాం సార్. దాంతోపాటుగా ఇప్పుడు అంటే లోన్స్ పరంగా చూసుకున్నట్లయితే ముద్రా లోన్స్ కూడా ఇస్తున్నారు సార్. ముద్రా లోన్లో కిషోర, కౌమార,
తరుణ్ ప్లస్ అని రకరకాల లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. వాటిలో కూడా సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి సార్. మొత్తం కూడా బిజినెస్ అంటే ఎంటర్ప్రినర్గా ఎదగాలి. ఒక వ్యాపారవేత్తగా మహిళా సంఘాలు ఉన్నారు, కానీ ఒక వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు తను అభివృద్ధి చెందుతూ ఒక 4-5 మహిళలకు కూడా అక్కడ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే మహిళా సాధికారత అనేది ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంటేనే అంటే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది, గ్రామంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది సార్. మా ఆకాశవాణి స్టూడియోకు మీరు ఇచ్చేసి మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు ఎలా ఏర్పడవచ్చు, ఈ సంఘాలకు రుణ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ సంఘాలకు ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయనే అవగాహనను ఎవరు ఏర్పరుస్తారు, మరియు అట్లాగే వీటికి సంబంధించిన విషయాలన్నీ కులంకుశంగా మీరు మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున మా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నాకు కూడా ఇది మొదటి అవకాశము. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే నా సర్వీస్ వచ్చేసి దాదాపు 2002లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ సార్ ఆకాశవాణిలో. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆకాశవాణికి, మీ బృందానికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. డిఆర్డిఏ తరఫున, ఆఫీస్ తరఫున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.